బైబిల్లో మొదటి సమూయేలు 15వ అధ్యాయం 22వ వచనంలో సమూయేలు ప్రవక్త సౌలును చూసి బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేలు కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము అని అంటాడు. అవును, దేవునికి ఆచారాలను పాటించే వేషధారులు కాదు, ఆయన మాటకు లోబడే విశ్వాసులు కావాలి. మరి ఈరోజు మీ విశ్వాసం ఎలా ఉంది? దేవుని మాటకు లోబడే వారిగానా, లేక కేవలం ఆచారాన్ని పాటిస్తూ ప్రభువును గాక లోకాన్ని వెంబడించేవారిగానా? ఒక్కసారి పరీక్షించుకోండి. వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యదానంతో ప్రారంభిద్దామా? బైబిల్లో మత్తయి సువార్త 19వ అధ్యాయం 16 నుంచి 22 వచనాల మధ్య ఒక ధనవంతుడైన యవ్వనస్తుడు ప్రభు వద్దకు వచ్చి, ప్రభువా, నిత్య జీవనముకు వారసుడగుటకు నేనేమి చేయవలను అని అడిగినట్టుగా గమనించవచ్చు. అప్పుడు ప్రభు ధర్మశాస్త్రంలో ఆజ్ఞలన్నింటినీ అతనికి ఒక్కొక్కటిగా వివరించి, వీటిని గైకుంటేవా అని ప్రశ్నించగా, అతడు బాల్యం నుండే ఈ ఆజ్ఞలన్నింటినీ పాటిస్తున్నాను అని, ఇంకా నాకు ఏం కొదువుగా ఉంది అని ప్రభువును అడిగాడు. అప్పుడు యేసయ్య, నీవు పరిపూర్ణమవుట కోరినట్లా మొదట నీ ఆస్తి అమ్మి బీదలకిచ్చి వచ్చి నన్ను వెంబడించమంటాడు. కానీ తెలుసా, ఆ మాట విని ఆ యవ్వనస్తుడు వ్యసనపడుచు వెళ్ళిపోయాడంట. అయ్యో, ఎంత దౌర్భాగ్యమో కదూ! మీరు కని గమనిస్తే ధర్మశాస్త్రాన్ని పాటించడంలో ఆ యవ్వనస్తునికి 100కి 100 మార్కులు వేయవచ్చు. కానీ ప్రభువుని వెంబడించడంలో మాత్రం అతడు వెనుతిరిగిపోయాడు. ఇదే కదా ఆచారాన్ని పాటించి మాట వినకపోవడం అంటే. మరి ఇప్పుడు మీ భక్తి ఎలా ఉందో ఒక్కసారి పరీక్షించుకోండి. ఒక్కొక్కసారి మనం భక్తి ఆచారాలను చాలా నిష్టగా పాటిస్తాం, బైబిల్ చదువుతాం, ప్రార్థన చేస్తాం, ఉపవాసం ఉంటాం, కానీ ప్రభు మాటకు మాత్రం లోబడం. వినండి, ప్రభు మాటకు లోబడకున్నా, ఆయన చిత్తాన్ని మీ జీవితంలో చేయకున్నా మీరు చేసిన భక్తి అంతా వ్యర్థమే. అందుకే ఇప్పుడే మీ స్థితిని మీరు పరీక్షించుకోండి. ప్రభువుకు ఆయాస్కరమైన మార్గమైన, ఆయనకు లోబడిని జీవిత విధానమైన వెంటనే మార్చుకోండి. ప్రభువు మాట విని దాని ప్రకారం జీవించే భాగ్యం దేవుడు మనందరికీ దయచేయునుగాక. నిత్యం ఘనత మహిమ ప్రభావములు యేసుక్రీస్తు నామానికే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.